హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు సునిశ్చిత కలెక్షన్స్. ఈరోజు మేము లంచ్ స్పెషల్ కొబ్బరి పాలన్నం చేసుకున్నాము. అండ్ ఇక్కడ ములక్కాడ బాయిల్డ్ ఎగ్ కర్రీ కూడా మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఎగ్ అయితే ఎగ్తో ఏం చేసినా నచ్చుతుంది. అంటే ఎగ్ గ్రేవీ పప్పుతో చేసినా ఇట్లా ములక్కాడ ఎగ్ చేసినా కూడా చాలా చాలా ఇష్టము. ఎగ్ పొట్టు కంటే ఇట్లా బాయిల్డ్ ఎగ్ అయితే చాలా చాలా ఇష్టంగా తింటా నేను. నాకు ఫీవర్ వచ్చినా సరే నా మోస్ట్ కంఫర్ట్ ఫుడ్ అనమాట. మీరు కూడా ఇలానేనా? మీకు మోస్ట్ కంఫర్ట్ ఫుడ్ ఏంటి? నాకు కామెంట్ చేయండి వెంటనే. అండ్ ఇక్కడ కొబ్బరి పాలన్నము చాలా చాలా డేస్ తర్వాత, ఆఫ్‌కోర్స్ ఇయర్స్ అనుకోండి. చాలా ఇయర్స్ తర్వాత ట్రై చేశా నేను. చాలా రేర్‌గా తింటాం మేము. అంత ఇష్టంగా ఏం తినం గానీ, చేసినప్పుడు మాత్రం చాలా టేస్టీగా అనిపిస్తుంది. అండ్ ఈవెన్ కిడ్స్‌కి లంచ్ బాక్స్‌కి గూడా మంచి రెసిపీ అనమాట. క్విక్‌గా అయిపోతుంది, టేస్ట్ బావుంటుంది. అండ్ సేమ్ బగారా రైస్ లానే ప్రాసెస్. ముందుగా ఒక స్పూన్ ఘీ, ఒక స్పూన్ ఆయిల్ ఏసుకోవాలి. ఎందుకంటే చాలా తక్కువ ఏసుకోవాలి. కొబ్బరి గదా! కొంచెం ఆయిల్ వస్తుంది మనకి. తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకొని, మిర్చి, ఆనియన్ వేసుకొని, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని, అవి వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర, తర్వాత అల్లం వెల్లుల్లి, తర్వాత ధనియా పౌడర్ ఏసేసుకోవాలి. ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్న రైస్‌ని వాటర్ తీసేసి ఫస్టే వేసుకోవాలి. ఎందుకంటే మంచిగా ఇట్లా విడివిడిగా వస్తుంది రైస్ అతుక్కోకుండా. కొబ్బరి గదా! కొంచెం వాటర్ ఎక్కువేసినా గూడా గమ్ గమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లయితే నాకు కొంచెం టేస్ట్ బాగా అనిపియదు. అండ్ తర్వాత ఇట్లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న కొబ్బరి పాలని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఒక 2 ½ గ్లాస్ వాటర్ ఏసాను. అదే మిల్క్, కొబ్బరి మిల్క్ ఏసాను. ఎందుకంటే ఒక 1 అవర్ ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను గదా రైస్. 1 ½ కప్‌కి 3 కప్ మిల్క్ ఏసుకోవాలి గానీ నేను 2 ½ వేసుకున్నాను. చాలా మంచిగొచ్చింది రైస్ విడివిడిగా. ఎప్పుడు గాని రైస్ ఇట్లాంటి రైసెస్ చేస్తే ముందుగానే రైస్‌ని ఫ్రై చేస్తే ఏందంటే పొడి పొడిగా వస్తుంది రైస్. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మనం ఎంతసేపు నానబెట్టుకున్నా సరే కొంచెం వాటర్ ఎక్కువేసినా సరే ఇట్లా విడివిడిగా వస్తుంది రైస్. ముందే రైస్‌ని ఇట్లా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే అద్దిరిపోయిందనుకోండి. చాలా చాలా బావుంది. ఇట్లా ఒక 1, 2 టైమ్స్ ఇట్లా కలిపేసుకొని దమ్‌లాగా పెట్టేసుకుంటే అద్దిరిపోతుంది టేస్ట్. అండ్ దీనికి కాంబినేషన్ నేను చేసిన బాయిల్డ్ ఎగ్ ములక్కాడ కర్రీ మన ఛానల్‌లో ఉంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ చికెన్, మటన్ లేకపోతే గుత్తి వంకాయ అట్లాంటి మసాలా గ్రేవీ కర్రీస్ అయితే అద్దిరిపోతది టేస్ట్. కిడ్స్‌కైతే ఫీవరొచ్చి కొంచెం హెల్త్ బాలేదు, తినట్లేదు అన్నప్పుడు గూడా ఇట్లాంటి రైస్ చేసి పెడితే ఈజీగా తినేస్తారు. వాళ్ళకి గూడా కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. మనకు గూడా హస్బెండ్ లంచ్ బాక్స్ లేకపోతే తినాలనిపియలేనప్పుడు ఇట్లాంటి రైసెస్ చేసుకుంటే కొంచెం ఫ్లేవర్ రైస్‌లనేవి చాలా నచ్చుతాయి గదా చాలా మందికి. నాలానేనా మీరు గూడా కామెంట్ జేయండి నాకు. అండ్ తర్వాత ఇట్లా పెట్టుకొని తింటుంటే అస్సలు అద్భుతంగా ఉండే టేస్ట్ అయితే అద్దిరిపోయింది. అండ్ ఎగ్ గదా నాకు నచ్చుతుందంటే నా ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికి తెలుసు నాకు ఎగ్ ఫేవరెట్ అని. నాలా ఎంతమందున్నారు కామెంట్ జేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి గైస్.